కొట్టిన వాడే మళ్ళా నన్ను చేరదీస్తాడు. కొంచెం ఆగండ్రా, పడనీయండ్రా, 4 మాటలు పడనీయండ్రా, కొన్ని బాధలు పడనీయండ్రా. నన్ను గర్విని అయిపోయానురా, అహంకారం అయిపోయానురా, నా మొదటి స్థితిని మర్చిపోయానురా. మళ్ళా తెచ్చాడ్రా నన్ను కొండలకి, మళ్ళా తెచ్చాడ్రా నాకు అవమానకరమైన గతకాలపు అనుభవాలకి మళ్ళా తెచ్చి నా గతాన్ని గుర్తు చేస్తున్నాడు రా. ఇది చేస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? మళ్ళా నన్ను సింహాసనం ఎక్కించబోతున్నాడు. నేను ఉన్నదన్నట్టు నా దేవుని ముందు ఒప్పుకుంటున్నాను రా. నా దేవుడు ఎప్పుడు న్యాయవంతుడే, నేనే తేడా. నా దేవుడు ఎప్పుడు న్యాయవంతుడే, నేనే తేడా. నా దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడరా. ఏదైనా జరిగితే నా వల్ల జరిగింది, ఆ దోషం నాది, ఆ పాపం నాది. వాడు నా పొద్దురా, వాడు నా పొద్దు. తిట్టునేయండి. సిగ్గుని తృణీకరించి అవమానాన్ని స్వీకరించాడు దావీదు. ఈరోజు నువ్వు దేన్ని బట్టి కూడా, అది ఆత్మీయంగానైనా భౌతికంగానైనా సిగ్గు ఫీల్ అవ్వద్దు. ఆయన్ని తెలుసుకో, నువ్వు ఎలా ఉన్నావో చూసుకో, ఎప్పటికప్పుడు పరిశీలించుకో.